ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప చేత ఈ క్రిస్మస్ నెలలో మొదటి ఆదివారానికి దేవుడు మనం తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యములో నుండి మనం వరుసగా చదువుకుంటున్న కీర్తన 102వ కీర్తన 12 నుండి చివరి వరకున్న వాక్య భాగం మనందరం లేచి నిలువబడి ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 12 నుండి చివరి వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములుండును. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మంటిని కనికరించుదురు. ఎలైనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు చెరసాలలో ఉన్న వారి మూల్గులను వినుటకును, సావునకు విధింపబడిన వారిని విడిపించుటకును, వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. నేను ఇలాగ మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములు. అవి నశించును గాని నీవు నిలచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలను. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. ఇరవై 28వ చరణం అందరం కలిసి చదువుకుందాం. దయచేసి అందరూ కూర్చోండి. మంచిది, జాగ్రత్తగా దేవుని మాటలు కదా. వినాలి దేవుని మాటలు. ప్రియులరా, 102వ కీర్తనలో ఉన్న శ్రేష్టమైన మాటలు కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాటలు బైబిల్లో మనం చూస్తే సజీవమైనవి. అందుకే దీనిని లివింగ్ వర్డ్ అంటారు. జీవము కలిగిన వాక్యము. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ వర్డ్. జీవము కలిగిన వాక్యం. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా దేవుని వాక్యం క్రొత్తగానే ఉంటుంది. అవునా కాదా? లేకపోతే పాతిగిలిపోయినట్టు తెలిసిలే ఇది అన్నట్టుకుంటుందా? నేనైతే నా ఊహొచ్చినప్పటి నుండి బైబిల్ చదువుతూనే ఉన్నాను. నేను 5వ సంవత్సరం వయసు నుండి సండే స్కూల్కి వెళ్తా ఉన్నాను. అంటే 52 ఏళ్ళుగా వాక్యం చదువుతున్నాను నేను. సండే స్కూల్ వాక్యం, కంఠత వాక్యం మా అమ్మగారు నేర్పించిన, మా పెద్దక్క నేర్పించిన, కంఠస్థం చేయించిన, కొద్ది కాలానికి చదవటం నేర్చుకుని చదవటం
కంఠతం చేయటం అంటే 52 ఏళ్ళుగా పూర్తిగా 51 సంవత్సరాలుగా బైబిల్ చదువుతూ ఉన్న బైబిల్ గ్రంథం ఎన్నడూ పాతగా నాకు లేదు. నాకు తెలుసు అన్నట్టుగా నాకు ఎప్పుడు అనిపించలేదు. నేను నిరంతర బైబిల్ విద్యార్థిని. I learned the word each and every day in my life. నా జీవితంలో ప్రతి దినం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూనే ఉంటాను. రోజు కూడా దేవుని వాక్యం నాకు క్రొత్తగానే ఉంటుంది. రోజు కూడా నాకు దేవుని వాక్యం ఎలా ఉంటుంది? క్రొత్తగానే ఉంటుంది. చదివినప్పుడల్లా క్రొత్త తలంపులు వస్తూ ఉంటాయి. నేను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పెద్ద పెద్ద బోధకులు, సేవకులు, పాస్టర్స్ నా విద్యార్థులు ఉన్నారు. నేను 18 వేరు బైబిల్ స్కూల్స్, బైబిల్ కాలేజెస్లో నేను ఉపాధ్యాయుడుగాను, లెక్చరర్గాను పనిచేశాను. కాబట్టి చాలామంది 636 ఎంతమంది విద్యార్థులు నా చేతులను చెల్లారు. వాళ్ళందరూ ఉన్నతమైన దేవుని సేవలో ఉన్నారు. చాలామంది మోస్ట్ ఆఫ్ దోస్ పీపుల్ వారు కాకుండా, విద్యార్థులు కాకుండా మిగిలిన వారు చాలామంది నిత్యము వాక్య సహాయం నన్ను కోరుతూ ఉంటారు. నేను ప్రయాణం చేస్తున్నా, ఇంటికాడ ఉన్నా, ఏం చేస్తున్నా ఆకస్మికంగా ఫోన్ చేసి, అయ్యా నాకు ఫలానా అంశం మీద నాకు ఒక వాక్యం కావాలి, ప్రసంగం కావాలి, నాకు థాట్స్ కావాలనేవాడు, లేక అవుట్లైన్ కావాలనేవారు, లేకపోతే నాకు ఆ వాక్యం గురించి నాకు బోధించండి, నేను నేర్చుకుని నేను కూడా బోధిస్తాను అన్నవారు నిత్యం ఉంటూనే నాకు. గత 20 సంవత్సరాల కాలంలో అది నా యొక్క నిరంతర ప్రక్రియ. నేనని చెప్తుంటే గర్వంగా ఏం చెప్పట్లేదు, ప్రభువుకే మహిమ కలుగును గాక. నేను హోమిలెటిక్స్ టీచర్ని, హోమిలెటిక్స్ నేర్చుకుంటూ ఉంటాను. ఈనాటికి కూడా ప్రసంగ శాస్త్రం అంటే నాకు చాలా ఇష్టం. ఇంతమంది ఇన్ని సందర్భాల్లో నేను బోధిస్తూ ఉన్నా, ఒక్కొక్కసారి ఫోన్లో నేను చెప్తా ఉన్నా, రాసి పంపిస్తా ఉన్నా, నా పిల్లలు అంటారు, డాడీ మీ థాట్స్ అన్నీ అందరికి ఇచ్చేస్తున్నారు, వాళ్ళు మీ ప్రసంగాలు చేస్తూ ఉంటే ఆ తర్వాత మీరు చేస్తే వాళ్ళు ప్రసంగం మీరు కాపీ చేశారని అనుకుంటారు. డాడీ ఎందుకు డాడీ మీరు ఇచ్చేస్తారు, మీ అవుట్లైన్స్ అన్ని ఇచ్చేస్తారు, మీ థాట్స్ అన్ని ఇచ్చేస్తారు, మీ ప్రసంగాలన్నీ ఇచ్చేస్తారు ఏంటి అని తరచూ నా పిల్లలు అంటూ ఉంటారు. నిన్న వాళ్ళ డాడీనిగా వాళ్ళు అంటూ ఉంటారు. నేను చాలా సందర్భాల్లో నా బిడ్డలకు చెప్తూ ఉంటానమ్మా, ఈయుడి మీకు ఇయ్యబడిందని దేవుడు చెప్పాడు. డబ్బుల విషయమే కాదు, ఏదైనా సరే. ఇంకా ఏమని ఉంటుందంటే, మనం ఇస్తా ఉంటే దేవుడు నాకు క్రొత్త థాట్స్ ఇస్తాడు. నేను ఒక అధ్యాయం మీద ఒక ప్రసంగాన్ని రాసి ఒక ఆయనకి ఇస్తే, నాకు ముందు ఆయన మాట్లాడితే, ఆ తర్వాత నేను మాట్లాడితే కొత్త అవుట్లైన్ చెప్తాను, ఇందులోంచి కొత్త థాట్స్ చెప్తాను. దేవుడు నాకు అలాగే చేస్తాడు. నేను ఇస్తానే ఉంటాను. మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇయ్యండి అని ప్రభు చెప్పాడు. కాబట్టి నేను ఐఎమ్ ఏ గివర్, ఐ గివ్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, గాడ్ గివ్స్ 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 అండ్ ఫర్గివ్స్. దేవుడు ఇస్తాడు, 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 క్షమిస్తాడు. అయితే మనుషుడు ఏంటి తెలుసా, మ్యాన్ గెట్స్ 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 అండ్ ఫర్గెట్స్. మనుషుడు తీసుకుంటాడు, పుచ్చుకుంటాడు, అందుకుంటాడు, పుచ్చుకుంటాడు, మర్చిపోతాడు. సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ ఎ హ్యూమన్ బీయింగ్. దేవునికి మనిషికి మధ్య ఉన్న వ్యత్యాసం అది. దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు, అందుకే దేవుడు ఈయుడి మీకు ఇయ్యబడునని చెప్పాడు. అంత మాత్రం కాదు, మీరు ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగానే ఇవ్వాలి మనం. కాబట్టి దేవుడు కొత్త థాట్స్ ఇస్తూ ఉంటాడు. అందువల్ల 102వ కీర్తన 4 వారాల నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. శ్రేష్టమైన వచనాలు ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా
కొద్ది నిమిషాలు 34, 35, 40 నిమిషాల మధ్యలో క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి నేను కూర్చుంటాను. దేవుని వాక్యంలో మనం చూస్తే చాలా స్పష్టంగా ఈ కీర్తనకారుడు దుఃఖ దినమున ప్రాణము సొక్కినవాడు కీర్తనకారుడు. దేవుని సన్నిధిని పెట్టిన మొర్ర. దీనిలో మనం చూస్తే మానవుని స్థితి, దేవుని ఔన్నత్యం కనబడుతూ ఉంటుంది. మానవుడు ఎంత కొద్దివాడో, దేవుడు ఎంత గొప్పవాడో కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. మానవుని దినములు కొద్దివి. యువతులకు కూర్చోండి అమ్మా. దేవుడు ఎంత గొప్పవాడో రాస్తున్నాడో కొంచెం చదువుకుందాం చూడండి. దేవుని గొప్పతనాన్ని రాస్తూ 27వ చరణం చదవండి. నీవు ఏకరీతిగా నున్నవాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. చదవండి. స్థిరపరచబడును. ఇక్కడ అంటా ఉన్నాడు, దేవుని గురించి చెబుతూ అంటా ఉన్నాడు, నీవు ఏకరీతిగా నుండివాడు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఆయన ఎప్పుడు ఒకలాగే ఉన్నాడు. దేవుని సంవత్సరాలకు ఏం లేదంటండి, ముగింపు లేదు, అంతము లేదు. బైబిల్ మనం చదివితే దేవుని యొక్క ఆయుష్ను గురించి మనం చూస్తే అసలు ఆయనకు ఆయుష్ ఇంత అని మనం చెప్పలేము. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుని గురించి చెబుతూ అంటా ఉన్నాడు, అల్ఫా ఒమేగా అంటా ఉన్నాడు మొదటి అధ్యాయంలో. అల్ఫా ఒమేగా అనేవి ఏంటి? చదువుకున్న వాళ్ళు చెప్పండి, ఏంటది? అసలు అల్ఫా అంటే ఏంటి, ఒమేగా అంటే ఏంటి? గ్రీకు మొదటి అక్షరం, చివరి అక్షరం. గ్రీకు భాషలో అల్ఫా మొదటి అక్షరం, చివరి అక్షరం. ఇంగ్లీష్లో ఏ ఆల్ఫా లాగా, ఇజెడ్ ఒమేగా లాగా. తెలుగులో చెప్పండి, మొదటి అక్షరం చివరి అక్షరం ఆ నుండి. కొంతమందికి బండిరా గుర్తుంది. ఇప్పుడు బండిరాలు ఎవరికి తెలియట్లేదు, బండరాళ్ళు మాత్రమే తెలుస్తా ఉంది. ఆ నుండి బండిరా వరకు. ఇంకా చెప్పాలంటే అవర్ గాడ్ ఈజ్ ది బిగినింగ్ అండ్ ది ఎండ్. ఇంకో కోణంలో చెప్పాలంటే హీ హ్యాస్ నో బిగినింగ్ అండ్ ది ఎండ్. ఆయనకి ఆదియు లేదు, అంతము లేదు, అనంతుడు ఆయన. ఆది అంతము లేనివాడు, ఆది అయినవాడు, అంతమైనవాడు. ఒక సర్కిల్ గీసామనుకోండి, అది ఎక్కడ మొదలెట్టామంటే అందులో ఉండదు కదా, సరిగ్గా సర్కిల్ గీసేస్తే ఫలానా చోట ప్రారంభించమంటానికి ఉండదు. ఎందుకంటే సర్కిల్ అంటేనే కలిసిపోయింది, అది గుండ్రంగా ఉంటుంది. సో వీఆర్ ఇన్ హిమ్. సర్కిల్ అంటే లెట్ us say సర్కిల్ ఈజ్ గాడ్. ఇట్ హ్యాస్ నో బిగినింగ్ అండ్ ఎండ్. ముగింపు లేదు, ఆరంభము లేదు. అవుట్ సైడ్ ఆఫ్ దిస్ సర్కిల్, అవుట్ సైడ్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నథింగ్, బట్ వీఆర్ ఇన్ గాడ్. అందుకే పేతురు మాట్లాడితే క్రీస్తునందు, క్రీస్తునందు, ప్రభువునందు, ప్రభువునందు అంటా ఉన్నాడు. వాట్ ఎవర్ ఈస్ సీన్ అవుట్ హియర్, ఇట్ ఈస్ ఆల్ ఇన్ గాడ్. వీఆర్ ఆల్ ఇన్ గాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సంవత్సరములకు ఏమి లేదంట, అంతము లేదు. నీవు ఏకరీతిగా ఉన్నవాడు. చూడండి, పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు చూడండి, 13వ అధ్యాయంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అంటా ఉన్నాడు, 8 నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండదు. ఆయన మారనివాడు. హి ఈజ్ ది సేమ్ యెస్టర్డే, టుడే, ఇంకా చెప్పాలంటే అండ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ మారనివాడు. ఆయనలో మార్పు లేనివాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆయనలో మార్పు లేదు, ఆదియు అంతమైనవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా స్పష్టంగా మనం చూస్తే అల్ఫా ఒమేగా నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియకు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడని ప్రకటన 1:8 మనం చూస్తా ఉన్నాం. చదవండి, ప్రకటన 1:8. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియకు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుడు తానే స్వయంగా చెప్పింది ఏంటో తెలుసా? అల్ఫా ఒమేగా కింద 5 అంకి వేసి అర్థం చెప్పాడు. ఆదియు అంతము నేనే. దేవుడు అంటా ఉన్నాడు, ఆది అంతము నేనే అంటా ఉన్నాడు. ఆది అంతములు లేనివాడు ఆయన. He has no beginning and end. ముగింపు లేదు, అంతం లేదు. Such a great God we have. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన గొప్పతనం గురించి చెప్పి అది మనసులో ఉంచుకొని కీర్తనకాడు మానవుని ఏమంటారు, దౌర్బల్యం, మానవుని యొక్క ఆయుష్ యొక్క స్వల్ప స్థితి, స్వల్ప కాలం గూర్చి చెబుతా ఉన్నాడు. ఎంత తక్కువ ఆయుష్ మానవునికి. ఏమని చెప్తున్నాడు చూడండి, 3వ చరణం చదవండి. 102:3. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి. అలాగే 11 చదవండి. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. అలాగే ఇంకా చూడండి, 23 చదవండి. నా దినములు కొద్దిగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నా దినములు ఎగిరిపోతున్న పొగలో ఉన్నాయి, నా దినములు సాగిపోతున్న నీడలో ఉన్నాయి, నా దినములు కొద్దిగా ఉన్నాయి. చాలా తక్కువ మానవుని ఆయుష్. ఆ తర్వాత 24 అంటా ఉన్నాడు, నీ సంవత్సరములు తరతరములు ఉండను. ఆయన సంవత్సరాలు ఎలా ఉన్నాయంట? తరతరములు ఉండను, యుగ యుగములు ఉండను. ఆది అంతము లేని వాడు ఆయన. అంటే మన జీవితము అల్పమైనది, స్వల్పమైనది. మన ఆయుష్ కొద్ది కాలమే. ఈ వాక్యాన్ని మన మనసులో ఎప్పుడు ఉంచుకోవాలి. ఏం చేయాలంట? చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి. ఎప్పుడు ఉంచుకోవాలి, మర్చిపోవడానికి వీల్లేదు. కొద్ది కాలమే అని గుర్తెరిగి ఏమీ లేని వాళ్ళమ్మ, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అనే సత్యాన్ని ఎరిగిన వారమై చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకుని జాగ్రత్తగా మనం దేవుని కొరకు ముందుకు సాగాలి. అర్థమైందండి? చాలామంది ఇది మనసులో ఉంచుకోవట్లేదు. బైబిల్ ఏం చెప్తుందండి? నేను కొన్ని వచనాలు చెప్తా ఉంటాను. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చదవండి. సమూయేలు 1:23 చదవండి. ఇరవై అధ్యాయం 3వ వచనం. నేను నీ దృష్టికి చదవండి. నిజముగా, ఈ మాట వినండి,
నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రం ఉన్నది. సరా, మనకి మరణానికి దూరం ఎంతండి? అడుగు. మన అడుగు ఎంతండి? నా పాదం 9 అంగుళాలు. ఒక్కొక్కటి 10 సైజు, ఇంకొకటి 9. నా పాదం అడుగు దూరం అంటే ఏంటి? అడుగంటే పాదం ఏం వేసి అడుగా, లేకపోతే 12 అంగుళాల అడుగా, ఏమైనా దగ్గరే కదా, అడుగు దూరమే. నాకును మరణమునకును అడుగు మాత్రము దూరం ఉందట. పెద్దయ్య గారు చాలా కాలం క్రితం ఓ పాట రాశారు, మాయ కదా మన జీవితం ఆవిరితో సమం అని పాట. రీసెంట్గా ఆయనే 26 సంవత్సరాల క్రితం పాడిన ఆ పాటను రీసెంట్గా మన చర్చ్ ఛానల్లో అప్లోడ్ చేశాం యూట్యూబ్లో. మీరు అది సబ్స్క్రైబ్ చేయండి. రివైవల్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ అని కొట్టండి, యూట్యూబ్లో వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. అర్థమైందా? ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయండి ముందు, తర్వాత లైక్ చేయండి, ఆ తర్వాత కామెంట్ పెట్టండి. బాగుంది, నేను ఆశీర్వదించబడ్డాను, వెరీ గుడ్ అని. ఆ తర్వాత ఏం చేయాలి? షేర్ చేయండి, ఇతరులకు కూడా ఆశీర్వాదం పంచండి. మనం షేర్ చేయడానికి అంతగా ఇష్టపడ్డాం మనీ, కానీ ఇది తేలిక ఉచితమే కదా, మీ డబ్బులు ఏమీ ఖర్చు కావు కదా. ప్లీజ్ షేర్ చేయండి. అందులో రీసెంట్గానే మన బిడ్డ జాన్ అప్లోడ్ చేశాడు ఆ పాట, మాయ కదా మన జీవితం. పెద్దయ్య గారు ఈ రోజుకి ఇంకా కూడా ఆయన ఆ నిలబడి ఆ స్టూడియోలో పాడుతున్న ఆ విషయం నా కళ్ళ ముందే కనపడుతుంది. ఆయన వ్రాసిన పాటలు శ్రేష్టమైన గీతికలు. అందులో ఈ చరణం ఎలా ఉంటుంది? అడుగు దూరమే నీదు మరణము పొంచి ఉన్నది, మరణ దూత అడుగు దూరమే నీదు పొంచి ఉన్నది, మరణ దూత ముక్తిని నీవు కోల్పోదువా, మాయ కదా ఆవిరితో సమము, మాయ కదా మన జీవితం, మాయ కదా మన జీవితం. అడుగు దూరమే, మరణానికి మనకి మధ్య దూరం చాలా స్వల్పం, చాలా తక్కువ. ప్రియులరా, ఆలోచిద్దాం. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు కీర్తనకారుడు, నా దినములు ఎలా ఉన్నాయంట? పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నాయి. పొగతో పోలుస్తూ ఉన్నాడు. ఎక్కడైనా ఏదన్నా చిన్న చెత్తను మండించామనుకోండి, మండిపోయిన తర్వాత ఆగిపోతుంది. ఆగిన తర్వాత ఏమొస్తుందండి? మంట పోయిన తర్వాత పొగ. ఎంతసేపు ఉంటుంది పొగ? ఎంతసేపు ఉంటుందండి పొగ? చెప్పండి అమ్మా. ఎంతోసేపు ఉండదు. అంటే పొగ ఎగిరిపోనట్లుగా ఎగిరిపోతుందంటే అంత స్వల్పం, అంత తక్కువ మన ఆయుష్, మన జీవితం అన్న సత్యాన్ని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సమస్తము నాదే, నేను స్థిరం అని అనుకుంటాకేమీ లేదు లోపల. మన వాళ్ళు ఏమంటారండి? నాది ఏమంటారు? నాది. నాది అనేది ఏంటది? ప్రాణం. నేను పోయిన వారం చెప్పాను, పిల్లలు మొట్టమొదటి అదే నేర్చుకుంటారు. నాది చెప్పాను కదా మా మనవరాల గురించి. నాయి అంటుంది. ఏమంటుందండి? నాయి అంటారు. ఇచ్చేసామనుకో బాగా అంటుంది. బాగుందా? పిల్లలు మొట్టమొదటి ఏమి నేర్చుకుంటారంట? మనం కూడా నాది అంటామన్నామంటే ఇంకా మరి ఎదగలేదు, పెద్దోళ్ళు అవ్వలేదు. వీఆర్ టూ చైల్డిష్, ఇంకా కూడా చాలా చిన్నపిల్లలాగే ఉన్నాం. పరిపక్వత, పరిణితిలోనికి రాలేదు. మనం దేవుని బిడ్డలమైన మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లోకం శాశ్వతము కాదని ఎరిగి ఉండి, ఇది ఏది నాది కాదు,
అనే దృక్పథంతో మనం ముందుకు సాగాలి. పొగ ఎగిరిపోయినట్టుగా ఆయుష్కాలం తరిగిపోతుంది, వెళ్ళిపోతుంది. కిందంట ఉన్నాడు, సాగిపోయిన నీడవల 11లో నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నాడు. రెండవది నీడ, సాగిపోయిన నీడను పోలి ఉన్నాయి. మధ్యాహ్నం 12ంటికి సూర్యుడి కింద నిలబడండి, మన చుట్టూనే నీడ కనపడుతుంది. మళ్ళీ 1 గంటకి వెళ్ళి నిలబడండి, కొంచెం దూరంలో ఉంటుంది. 3ంటికి వెళ్ళి నిలబడండి, ఇంకొంచెం దూరంలో ఉంటుంది. 4 గంటలకు వెళ్ళండి, అలా సాగి ఎక్కడికో ఉంటుంది. 5-5:30కి వెళ్తే మన నీడ పడదు. ఇది శీత పొద్దు కదా, శీతాకాలం కదా, మన నీడ పడదు. గంటల వ్యవధిలో మన నీడ వెళ్ళిపోతుంది, కనపడదు. సాగిపోయిన నీడ అంటే మన ఆయుష్ చాలా తక్కువ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటాడు. సాగిపోయిన నీడను పోలి ఉందంట. వెళ్ళిపోతున్నాయి మన జనాలు, దూరంగా వెళ్ళిపోతున్నాయి. అతి స్వల్ప కాలంలోనే మనం కనబడని స్థితికి వెళ్ళిపోతాం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, నాకు 56 ఏళ్ళు, 57 సంవత్సరం జరుగుతుంది. 90వ కీర్తనలో మోషే ప్రార్థన చేస్తూ ఏమన్నాడు? ఆయుష్కాలము 70 ఏండ్లు, అధిక బలం ఉంటే 80 ఏండ్లగును అన్నాడు. కాబట్టి ఆయుష్ 70 కదా. 70లో నుంచి 56 తీసేస్తే ఎంత ఉన్నాయంట చెప్పండి? 14. ఎంతకాలం కావాలి 14 జరగటానికి చెప్పండి? ఎన్ని రోజులు కావాలి 14 జరగటానికి? రోజులు లెక్క పెట్టుకుంటే ఎక్కువే, నెల లెక్క పెట్టుకున్నా కొంచెం ఎక్కువే. కానీ సంవత్సరాల దగ్గరికి వచ్చేసరికి కొంచెమే, చాలా తక్కువ. ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తాను, 14 ఏళ్ళైనా నాకున్నాయి. ఈ కరోనాలు క్యాన్సర్లు రాకుండా ఉంటే, గుండెపోట్లు అట్లాంటివి రాకుండా ఉంటే, ఇంకోటి ఏమీ ప్రమాదాలు ఏమి జరగకుండా ఉంటే, ఇవన్నీ లేకుండా ఉంటే ఆయుష్కాలం ఎంత? 14, 16, 14. నీ వయసు ఎంత? 13. అమ్మాయి వయసు అంత. ఆలోచించండి ఎంత తక్కువ ఆయుష్. ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే 90వ కీర్తనలు ఇది చెప్పి అంటా ఉన్నాడు, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పు అంటా ఉన్నాడు. స్టార్ట్ కౌంటింగ్ యువర్ డేస్. మీ రోజులు లెక్కించుకుంటూ మీరు మొదలు పెట్టండి. మీ దినాలను లెక్కించడం మీరు స్టార్ట్ చేయండి. అప్పుడు మీరు ఆశీర్వాదం పొందుకుంటారు. నేను లెక్కిస్తున్నాను, కొన్ని సంవత్సరాలుగా లెక్క పెట్టుకుంటా ఉన్నాను. నాకు బాగా గుర్తు, మొన్నే నాకు 17 ఏళ్ళు అని చెప్పారు. ఎప్పుడు? ఓల్డ్ ఆర్ యు అంటే జస్ట్ 17 years old అని చెప్పాను. నేను మొన్న మెడ్రాస్ వెళ్ళాను. నీకు ఎంత అంటే 25 years old అని చెప్పి ఎంతో కాలం అవ్వలేదు. మొన్నే 25, 26 అని చెప్పాను. ఈ మధ్య 42 ఏళ్ళు అన్నాను. ఈ మధ్య ఇప్పుడు 56. ఎప్పుడైనా ఆలోచించారా? ఆల్ ది మెమరీస్ ఆర్ సో ఫ్రెష్. నా బుర్రలో జ్ఞాపకాలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి, బాల్యము నుండి అవన్నీ గుర్తొస్తుంటే మొన్నే కదా. కానీ చూస్తూ ఎంతకాలం అయిపోయింది? 56 ఏళ్ళు అయిపోయింది. సాగిపోతున్నా నీడవలే ఉన్నాయి. నేను ఆలోచిస్తూ ఉంటే నేనేం సాధించాను నా దేవునికి అని ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. దేవుని కొరకు నేను ఏం చేయగలిగాను అని ఒక ప్రశ్న కలుగుతుంది. కొంతమంది ఏమి చేయకపోయినా చేసినట్లు చూపిస్తూ ఉంటారు. ఫోటోలు అన్నీ అప్లోడ్ చేస్తూ, వీడియోలు పెట్టుకుంటూ, అలా చేస్తూ గొప్పలు తెప్పలు పడి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అనుకోండి.
నా తత్వం అది కాదు, నేను ఆ కోవకు చెందని వాడిని. ఇప్పుడు బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ చూసి ఆ డిజైన్ అంతా చూసి అబ్బా ఎలివేషన్ ఎవరు చేశారంటే చాలా బాగుందండి అంటారు. కానీ ప్రజలకు ఆ పునాది కనపడదా? చెప్పండి, కనపడదు. దేవుని కృప చేత నేను పునాది స్థానంలో ఉన్నాను. చాలా మందికి ఐఎమ్ లైక్ ఎ ఫౌండేషన్. కొంతమంది జీవితాల్లో వాక్యం బట్టి సాక్షి రూపంగా వారి సేవలు ఎదగటానికి తొక్కబడి పైకి పంపించిన సందర్భాలు ఉన్నాయి. చాలా సేవకులు నా చేతిలోంచి పైకి వచ్చిన వారి దేవుని కృప చేత. కానీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేం సాధించాను ప్రభు కోసం. నా దినములు లెక్కించుటకు నాకు నేర్పుమని. ఎవరు చనిపోయినా 90వ కీర్తన 1 నుండి 12 వరకు చదువుతారు తప్పక, పాత నిబంధన గ్రంథంలో వాక్యం అని. చదివినప్పుడల్లా వింటాను నేను, విన్నప్పుడల్లా ప్రశ్నించుకుంటాను, అయ్యో నేనేం సాధించాను ప్రభు కోసం, నేనేం సాధించాను ప్రభు కొరకు. ఎప్పుడైనా నువ్వు ఆలోచించుకున్నావా? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? మన దినములు సాగిపోతూ ఉన్న నీడవలే ఉన్నాయి, పొగ ఎగిరిపోతున్నట్టుగా ఉన్నాయి, సాగిపోతున్న నీడవలే ఉన్నాయి. ఇక్కడ 23 అంటూ ఉన్నాడు, మా దినములు కొద్దిగా ఉన్నాయి, కొంచెమే, కొద్ది దినాలే మనకున్నాయి, కొద్ది దినములే మనకున్నాయి. ఈ కొద్ది దినాలని ఏమన్నాడు తెలుసా? యాకోబు 4:14 చదవండి. యాకోబు 4:14 చదవండి. యాకోబు 4:14. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళు అన్నమాట. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదే శాశ్వతం, లోకాన కాదే. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా లోకాన కాదేది. కొంతసేపే మన జీవితం, కొంచెము కాలమే. ఎలా ఉందంట? ఆవిరిలో ఉందంట. అందరిలో కుక్కర్స్ ఉంటాయి కదా, ఈరోజు కుక్కర్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడైనా పల్లెటూళ్ళలో ఉంటారేమో, అక్కడక్కడ కుక్కర్ కొనుక్కుని పైన పెట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అది వేరే విషయం. వాడినోళ్ళు కుక్కర్ వాడే వాళ్ళకి తెలుస్తుంది ఆవిరి ఎలా ఉంటుందో. ఆ కుక్కర్లో అన్నం ఉడికిన తర్వాత ఏమొస్తుందండి? విజిల్ వస్తుంది. ఆ విజిల్ అంటే ఏంటి? ఆవిరి వస్తుంది. అవి వచ్చి ఆ కుక్కర్ చుట్టూ ఉన్నంతసేపే కనపడుద్ది, తర్వాత ఆవిరి కనపడద్దా? కనపడదు. అంటే ఆవిరి లాంటిది అన్నాడంటే ఎంత స్వల్పమో ఆలోచించండి కదా. చాలా స్వల్పం మన ఆయుష్. కనపడుతుంది, అప్పుడే కనపడుతుంది. ఉండి లేనట్టుగా ఉండేది. మన ఆయుష్ ఎలాంటిదంటే ఉండి లేనట్టుగా ఉండేది. నిన్న ఫేస్బుక్లో నేను చూశాను, ఒక డ్రమ్మర్, చిన్న బిడ్డడు, ఏ వెరీ స్మార్ట్ యంగ్ బాయ్, చక్కని చిన్న పిల్లాడు, యంగ్ బాయ్, సేవలో డ్రమ్స్ కొట్టే బాలుడు. వి మిస్ యూ రిప్ అని పడితే ఏంటా అని చూస్తే చిన్న పిల్లలు చనిపోయాడు. చిన్న చిన్న పిల్లలు చనిపోతూ ఉన్నారు, మధ్య వయస్కులు చనిపోతూ ఉన్నారు, పెద్దవారు చనిపోతూ ఉన్నారు. 2020 సంవత్సరం మరణ మృదంగా మోగుతూ ఉంది. ఇంకొక కొద్ది రోజులు ఉన్నాయి కదా. ఇవాళ 5, 6
ఎన్ని రోజులు ఉన్నాయి? 25, 24.5, 25 రోజులు ఉన్నాయి. ఈ 2020 సంవత్సరం చాలా ఘోరమైన సంవత్సరం. మెనీ పీపుల్ డైడ్. చాలా మంది చనిపోయారు రౌండ్ ది గ్లోబ్, ప్రపంచవ్యాప్తంగా. అంటే మరణం మరుగై ఏం చేస్తుంది? తరుముచున్నది. ఆవిరిలా ఎగిరిపోతున్నారంటే ఆవిరి కొంతసేపు కనపడితే ఆ తర్వాత కనపడదు. యోబు 7:7 మన జీవం ఎలాంటిదంటే పొగ అన్నాడు, రెండవది ఆవిరి అన్నాడు, పోలికగా చెప్తా ఉన్నాను. ఊపిరి అన్నాడు. ఊపిరి అంటే ఏంటి? మనం గాలి పీల్చుకుంటాం, గాలి వదలటం. మనం గాలి పీల్చుకోవటం, గాలి వదలటం. వట్టి ఊపిరి పిల్లరా, వట్టి ఊపిరి లాంటిది అంటండి. ఆలోచించారా? ఊపిరి వంటిదే. 39వ కీర్తన 5వ చరణం చదవండి. నా దినముల పరిమాణం నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వల్ల ఉన్నాడట. ఉన్నాడట, వట్టి ఊపిరిలా ఉన్నాడట. 144:4 చదవండి. 144:4 నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. వారి దినములు దాటిపోవు నీడవల. ఇవన్నీ దావీదు చెప్తున్న మాటలే. ఒక విచిత్రమైన సంఘటన చెప్పమంటారా? దావీదు చాలా చాలా పెద్ద భక్తుడు బైబిల్ గ్రంథంలో. అబ్రహాము, దావీదు, మోషే వీళ్ళు చాలా గొప్పవాడు. అబ్రహాము 175, మోషే 120, దావీదు 70. తక్కువ కాలం బ్రతికాడు కదా. మోషే నేను అనుకుంటా ఉన్నాను, దావీదు తన దినములు జరిగే కొలది జరుగుతూ ఉంటుండగా తన శరీరంలో కలుగుతున్న మార్పులు, తన ఆలోచనలో కలుగుతున్న మార్పులు, తన జీవితమును కూర్చుని ఆలోచన చేసుకుంటూ నా రోజులు దగ్గర అయిపోతున్నాయి, నేను అయిపోయి అనుకుంటూ గడుపుంటాడు బహుశా. అందుకే పదే పొగలా అన్నాడు, ఆవిరిలా అన్నాడు, దాటిపోతున్న నీడలా అన్నాడు, సాగిపోతున్నాయి అన్నాడు. ఇలా రకరకాల మాటలు చెబుతూ ఉన్నాడు. ఈ 39వ కీర్తనలో చూస్తే 39వ కీర్తనలో దావీదు ఏమంటున్నాడు? నా అంతం ఎట్లుండినది నాకు తెలుపు, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపు, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నా దినముల పరిమాణం నువ్వు బెత్తుడిగా చేసావు. నీ సరిది నా ఆయుష్కో లేనట్టే ఉంది. ఈ అంత స్థిరుడైన కేవలం వట్టి ఊపిరిలో ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వలె తిరుగుతున్నారు. వారు తొందరపడుట గాలికే కదా. వారి ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరిచ్చే జిక్కునో వారికి తెలియదు. ఇదన్నా ఆలోచిస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యము ప్రియులరా. ఈ మాట చాలా మంది జీవితాల్లో ఈ సంవత్సరం నెరవేరింది. తల్లి, తండ్రి, బిడ్డలు అందరూ చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ కోవిడ్ వచ్చి అందరూ చనిపోయిన సందర్భం, కుటుంబం చనిపోయిన సందర్భాలు తణుకులో కూడా ఉంది. వారు సంపాదించిన ఆస్తి ఎవరు ఉపయోగించుకుంటారంటే ఎవరి కొరకో కూడబెడతాం మనం, ఎవరి కొరకో కూడబెడతా ఉంటారంట. ఎంత బాగా చెప్పాడండి దావీదు. ఇలాగా చూసారా, ఇలాగ చెప్తా ఉన్నాడు. అంటే ఆవిరిలా, వట్టి ఊపిరిలా, సాగిపోతున్న నీడలా దినములు కొద్దిగా ఉన్నాయి. నీడన్న మాట కూడా బైబిల్లో చాలా సందర్భాలు చూస్తాం. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29:15 చదవండి.
నా భూనివాస కాలము నీడ అంత అస్థిరము. అంటే నీడ స్థిరంగా ఉండదని చెప్పాను కదా. 12ంటికి తిన్నగా ఉంటుంది, 1 గంట కొంచెం దూరంగా ఉంటుంది, 2ంటికి ఎలా ఉంటుంది, 4ంటికి సాగిపోయి ఉంటుంది, 5వ దినం తర్వాత శీతాకాలం కాబట్టి అసలు కనపడదు. ఆ దినాలు ఎలాగుందంట, భూనివాస కాలము నీడంత అస్థిరము. నీడంత అస్థిరము. యోబు 8:8 చూడండి. యోబు 8:8 చదవండి. మనం ఎవరు అంటండి? ఈరోజు వాళ్ళం కాదు. ఈరోజు పూర్తవలేదుగా. పూర్తయిందా? పూర్తవలేదు. మనము నిన్నటి వారమే. భూమి మీద మన దినములు నీడ వలె ఉన్నాయి. రేపు పొద్దున్న సాయంకాలం 6ంటికి వస్తారని గ్యారెంటీ ఎవరైనా చెప్పగలరా? వీ డోంట్ హ్యావ్ ఏ గ్యారెంటీ. వీ కెనాట్ గివ్ గ్యారెంటీ. గ్యారెంటీ ఇవ్వలేదు. ఈ ఫోన్ గ్యారెంటీ ఉంది 1 year. పెన్లకు కూడా గ్యారెంటీ ఉంటుంది. ఖరీదైన పెన్లు కొనుక్కుంటే గ్యారెంటీ ఉంటుంది. 1 year ఉంటుంది గ్యారెంటీ. మైక్ గ్యారెంటీ, ఇంకోటి ఏదో గ్యారెంటీ, ఈ బల్బులు సంవత్సరం గ్యారెంటీ. గ్యారెంటీ లేదు ఒకటే, ఏంటి? మానవుని జీవితానికి గ్యారెంటీలు వారంటీలు ఏమి లేదు. అంత వెళ్ళిపోవడమే. తయారు చేసిన వాడికి గ్యారెంటీ లేదు, కానీ తయారు చేయబడిన దానికి గ్యారెంటీ ఉందంటే మానవుని జీవితం ఎంత అల్పమైందో ఆలోచించండి. సాగిపోతున్న నీడవలే మా దినములు నీడలా ఉన్నాయంట. యోబు 14:2 కూడా చదవండి. 14:2 పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలవకపోవును. వాడిపోవును అనే దగ్గర 1 అంకి వేసి అర్థం రాశాడు చూడండి. కోయబడును. అక్కడ నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందు దగ్గర 1 అంకి శబ్దం రాశాడు చూడండి. కించిత్ ఆయుష్ అంటే కొద్ది ఆయుష్, చాలా తక్కువ ఆయుష్ కలిగిన వాడట. కించిత్ ఆయుష్ కలిగిన వాడు, కొద్ది దినములు కలిగిన వాడు. నీడవలై నీడ కనబడకపోవునట్లు వాడు నిలువకపోవును. 102:11 చదువుకున్నా కదా. 144లో కూడా 4లో చదువుకున్నాం. నీడ వంటి వాడు, నీడ వంటి వాడు. ఎంత స్పష్టంగా బైబిల్లో చూసారా? మానవుని ఆయుష్ ఆవిరి లాంటిది, ఎగిరిపోతున్న పొగ లాంటిది. మానవుని ఆయుష్ వట్టి ఊపిరి లాంటిది. మానవుని ఆయుష్ నీడ వంటిది. యోబు 7:1 చదవండి. యోబు 7:1 భూమి మీద నరుల కాలము ఎంతకాలము కాదా, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా. నరుని ఆయుష్ కూలివాని దినాలా ఉన్నాయంట. కూలివాని దినాలు ఏంటి చెప్పండి. అంటే దీనికి అర్థమేంటి చెప్పండి. కూలి పని చేసేవాడు ప్రొద్దు నుండి సాయంకాలం వరకు కష్టపడి 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 ఇంటికి పట్టుకెళ్తాడు. ఎంత పట్టుకెళ్తాడు? ఎంత పట్టుకెళ్తాడు? అందరూ పట్టుకెళ్తారు. 800 700 పట్టుకెళ్తారు. కూలివారి దినములు, కూలివాడు పని చేసిన దినములు లెక్క పెట్టుకుంటే, వారికి వచ్చిన ఆదాయాన్ని లెక్క పెట్టుకుంటే స్వల్పమే. కూలివారి దినాల్లో ఉన్నాయంట మానవుని ఆయుష్. ఎంత ఆశ్చర్యం. అలాగే కీర్తన 78:39 చూడండి. ఇంకా బాగుంటుంది అక్కడ మాట. కీర్తన 78:39 వారు కేవలము శరీరులై ఉన్నారని విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారంట. ఎలా ఉన్నారంట మనుషులు? విసరి వెళ్ళి
మరలి రాని గాలి వంటి వారు. ఆ 3 కుర్చీలు ఎలా వేయండి. విసిరి వెళ్ళి మరలి రాని గాలిలా ఉన్నారంట. అంతే కదా, గాలి ఎలా వీస్తూ ఉంటుంది, గాలి వీస్తూ ఉంటుంది. తెలుస్తుందా ఆ గాలి? తగిలితే తెలుస్తుంది, మళ్ళీ వెనకొస్తుందా? రాదు. వెళ్ళిపోయిన గాలి మళ్ళీ వస్తుందా? రాదు. విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారు. ఇంకా చాలా చాలా చెప్తారు. రష్యా 40:15 చూడండి, అక్కడ ఒక మాట. 40:15 యెషయా గ్రంథం 40. ఎలా ఉన్నారంట జనముల ఆయుష్ చేద నుండి జారే బిందువుల వంటిదంట. చేద నుండి జారే బిందువుల వంటిది. ఎలా ఉందంటే చేదలోంచి నీళ్లు రాలుతా ఉంటాయి. ఇప్పుడు చేదలు లేవు. ఇంతకుముందు చేదలు ఉండేవి, నూతిలో నుంచి చేదుకుంటానికి బకెట్ అంటారు. ఇప్పుడు మనకు బకెట్లు ఉన్నాయి పట్టుకెళ్ళటానికి. బకెట్ పట్టుకున్నాం, తీసుకెళ్తా ఉన్నాం. ఒకవేళ నీళ్ళు కాస్త తొలికినాయి అనుకోండి, ఏమైపోతాయి? పడిపోతాయి. మళ్ళీ కనపడతాయి, అవి ఇంకిపోద్ది. ఇంకెలా ఉన్నారంట? రెండవదిగా త్రాసు మీద ఉన్న ధూళిలా ఉన్నారంట. త్రాసు మీద ధూళి తెలుస్తుందా? చెప్పండి. త్రాసు మీద రాయి పెడితేనే తెలుస్తుంది, కానీ ధూళి తెలుస్తుందా? తెలియదు. త్రాసు మీద ఉన్న ధూళి వంటి వారిలా ఉన్నారు. ధూళి అంటే దుమ్ము అంటే అంత స్వల్పం, అంత స్వల్పం. మరి ఎందుకండి మనం విరవేగటం? ఎందుకంటే మనం అతిశయించడం? ఎందుకంటే మనం గర్వించడం? ఎందుకంటే మనం కబ్బలు తెరుచుకోవటం? ఎందుకండి అంటాం? ఎందుకు ఇవన్నీ? ఒకవేళ నేను అని అనుకుంటే ఈరోజు మానే. ఒకవేళ నాది అని అనుకుంటే ఈరోజు మానే. ఒకవేళ గర్విస్తూ ఉంటే ఈరోజు నీ బ్రతుకును మార్చుకో నా ప్రియమైన సహోదరుడు సహోదరి. ఎందుకో తెలుసా? శాశ్వతం కాదు మన జీవితం. నేను 10వ తరగతి చదువుకుంటున్నప్పుడు అనుకుంటా ఒక పాట వచ్చింది, సుశీల పాడింది. అప్పుడు గ్రామ్ఫోన్ రికార్డులు ఉంటాయి. పోటాపోటీగా మా చిన్నక్క నేను పాడేస్తూ ఉండేవాళ్ళు అత్తమారు మా పాట. ఏ పాట అంటే, శాశ్వతమా ఈ లోకం, శాశ్వతమా ఈ లోకం త్వరపడకే. ఇప్పుడు గొంతు ప్రసంగం చేసిన గొంతు రావట్లేదు. చక్కగా మా అక్క చాలా శ్రావ్య మనోహరంగా పాడింది. మా అక్క పాడేస్తుంటే నేను పాడినా అని నేను పాడుతూ ఉండేవాడు. మేమిద్దరం కలిసి శాశ్వతమా ఈ లోకం శాశ్వతం కాదు. ఈ మధ్య దైవజనులు సత్యం గారు ఒక పాట కట్టారు. ఒక పాట చాలా చక్కని పాట. ఆ పాట చాలా సందర్భాల్లో మనం పాడుకుంటూ ఉండేవాడు. పువ్వు లాంటిది జీవితం. ఏంటంట? పువ్వు లాంటిది జీవితం, రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం, వాడిపోతుంది. చాలా బాగా కట్టారు ఆయన పాట. పువ్వు లాంటిదంట, రాలిపోతుంది. గడ్డి లాంటిదంట, వాడిపోయి. చూడండి, యోబు 14:2 చదువుకున్నాం కదా మాట. యోబు 14:2 చదువుకున్నామా లేదా? పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోను. ఏంటంట? పువ్వు వికసించినట్టు వికసించి ఏమైపోతారు? వాడిపోతారట. పువ్వులాగా వికసించి వాడిపోతారు. చూడండి, యాకోబు 1:9-10 చదవండి. యాకోబు 1:9-10. ఏలైనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు దించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. ఎంత స్పష్టంగా చెప్తుందండి మానవుని జీవితం గురించి.
గడ్డిలా ఉందంట మన జీవితం. గడ్డి పువ్వులలో పువ్వులా ఉంది. వాడిపోతాం మనం, వాడిపోతాం, రాలిపోతాం, మాడిపోతాం. ఈ గడ్డి లాంటి, గడ్డి పువ్వు లాంటి, ఇంకా చాలా స్పష్టంగా ఉంది. ఎలా ఉందంట? ఇంటి పెంకు మీద పెరిగిన గడ్డిలా ఉందంట మానవ జీవితం. టైం మీద గడ్డి మేము చూపించట్లేదు. ఇంటి పెంకు మీద కాస్తంత ఏమంటారు ధూళి, దుమ్ము, మట్టి చేరుతుంది, చినుకు పడుతుంది. అక్కడ ఎగిరి వచ్చిన ఈ గడ్డి విత్తనం మీద పడి మొలుస్తుంది. చూస్తూ ఉంటే ఏపుగా పెరుగుతూ ఉంటుంది. ఆహా అనుకుంటాం. కాస్తంత ఎండ వచ్చేసరికి ఏమవుతుందండి? తలవాలు చేస్తుంది. మానవుని జీవితం అంతే. అలాంటిదే మానవుని జీవితం, అలాంటిదే మానవుని జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎందుకు? దేనిని చూసి నువ్వు గర్విస్తున్నావు? దేనిని చూసి నువ్వు అతిశయిస్తా ఉన్నావు? నీ రూపాన, నీ రంగున, నీ బలమున, నీ ధనమున, నీ చదువున, నీ ఉద్యోగమున, నీ సంపాదన, లేక ఇంకేదైనా నువ్వు దేన్ని చూసి గర్విస్తా ఉన్నావు? ఈ లోకంలో అతిశయించడానికి ఏది లేదు మనకి. ఎందుకో తెలుసా? మన జీవితం స్వల్పకాలమే. ఇతరులకు విడిచి వెళ్ళిపోవలసిందే. నువ్వేది సంపాదించిన దేవునికి ఇవ్వకుండా, దేవుని కొరకు ఖర్చు పెట్టకుండా, నువ్వు తినకుండా, నీ కోసం ఖర్చు పెట్టుకోకుండా మూటలు 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 కట్టి దాస్తున్నావా? విడిచి వెళ్ళిపోతావు. ఎవరో దానిని అనుభవిస్తారు. ఎందుకు ఆ జీవితం? ఎందుకు ఆ జీవితం? ఎందుకు ఆ జీవితం? నీ సంపాదన అక్కడ దోసి, ఇక్కడ దోసి, వాళ్ళ ఎత్తి మీద భారం పెట్టి, వీళ్ళ ఎత్తి మీద భారం పెట్టి, అక్కడ అబద్ధం చెప్పి, ఇక్కడ అబద్ధం చెప్పి, అక్కడ మోసం చేసి, ఇక్కడ మోసం చేసి సంపాదిస్తున్నావు. పోగు చేయాలనుకుంటున్నావు. పోగు చేసే ప్రయత్నాలు పోగొట్టుకుంటూ ఉన్నావు. ఎందుకు వచ్చింది ఇది? నువ్వేమి సంపాదించుకున్నా, నువ్వు దేవునికి ఏది ఇస్తావో అది నీ ఆయుష్యే కావచ్చు, నీ బలమే కావచ్చు, నీ ధనమే కావచ్చు, నీ జ్ఞానమే కావచ్చు. ఏది ఇస్తావో అది మాత్రమే నిలిచుంటుంది స్థిరంగా. అందుకే ప్రభువు అంటాడు, ఏది కూర్చుకున్నా ఎక్కడ కూర్చుకోవాలి? మనం పరలోకంలో కూర్చుకోవాలి. కూర్చుకుందామా? ఈ లోకంలో కూర్చుకున్నది శాశ్వతంగా ఉండదు. విడిచి వెళ్ళిపోతాం. జాగ్రత్త. దేవుని రాజ్యములో, పరలోకములో కూర్చుకుంటానికి ఆయత్తపడదాం. అలాగూ చేసి దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. ఎందుకు? తెలుగులో ఒక సామెత ఉంది, ఈయన కాచి నక్కల పాలు చేసినట్టంట. రాత్రులు ఈయనతో ఉందంట గేది. రాత్రంతా మెళుకుగా ఉండి ఈయన తర్వాత దానిని శుభ్రం చేసిన తర్వాత తల్లికి అప్పగించి అక్కడుండి ఇంకా నిద్రపోతా ఉన్నారంట. వీళ్ళు నిద్రపోయిన సమయాన్ని చూసి నక్కలు వచ్చి ఆ దూడను తీసుకెళ్ళిపోయింది. ఈయన వరకు కాచుకుని ఆనే వరకు కాచుకోలేదన్నమాట. వీళ్ళు నువ్వు చాలా కష్టపడుతున్నావు, సంపాదిస్తున్నావు, పోగు చేస్తున్నావు, నక్కల పాలు చేస్తున్నావు. అలా చేయొద్దు. ఏదైనా చేస్తే దేవునికి నీ బలమా, నీ జ్ఞానమా, నీ తెలివా, నీ ధనమా, నీ సమయమా, దేవునికి అది శ్రేష్టంగా మిగులుతుంది. ఇద్దామా? దేవుని ఆశీర్వాదం పొందుకోవటానికి అలాగూ చేద్దాం. అలాగూ చేయగలగటానికి దేవుడు మనను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.